హాయ్ అండి అందరికీ. ఇవాళ ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటాలను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత కడాయి స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇలా ఒకసారి కలబెట్టుకున్నాను. ఎర్రదొరలుగా వచ్చే వరకు వేయించుకొని ముందుగా కట్ చేసుకున్న టమోటాను వేసుకున్నాను. తర్వాత కొద్దిగా టేస్ట్కి తగినంత కల్ల ఉప్పుని యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకుంటున్నాను. సుజీ రవ్వ అండి, ఉప్మా రవ్వ అని కూడా అంటారు. 1 కప్పు తీసుకున్నానండి. 1 కప్పు సుజీ రవ్వకి 4 కప్పుల వాటర్ తీసుకున్నానండి. టమోటాలు ఉడికాయి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను. కారం ఏమి యాడ్ చేయలేదండి. పచ్చిమిరపకాయలు బాగా కారం ఉన్నాయి. ఈ వాటర్ని ఇప్పుడు కడాయిలో వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో ముందుగా తీసుకున్న సుజీ రవ్వను కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుందామండి. లేదంటే ఉండలు కడుతుంది. ఈ విధంగా వేసుకుంటూ కలుపుకున్నానండి. ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని ఈ విధంగా చేసుకున్నానండి. ఈ విధంగా లూజ్గా ఉంటే ఉప్మా చాలా బాగుంటుందండి. గట్టిగా ఉంటే పొడి పొడిగా అవుతుంది.